యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మన దరిద్రాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం పిన్ని. మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? నేను చెప్పిన పని అర్జెంటుగా పూర్తి చేయి. మేమేం చేయాలో అది చేస్తాం. మేమిప్పుడే అక్కడికి వస్తున్నాం. సరే మేడం. పద స్మైలీ. హంస, ఇద్దరు ఎక్కడికే బయలుదేరారు? హంస, ఏమ్మా స్మైలీ, పెద్దోడితో కలిసి బయటికి వెళ్తావు అనుకుంటే మీరిద్దరు కలిసి వెళ్తున్నారేంటి? అమ్మా, ఒక చిన్న ముఖ్యమైన పని ఉందమ్మా. చిన్నదైనప్పుడు అదంత ముఖ్యమైనది ఎలా అవుతుంది? చిన్నది కాదు, అది చాలా పెద్దది. సరేనా? పెద్దదైతే ఏంటో చెప్పంసా. పెద్దదంటే అది ఏంటే? అది మరీ చెప్పలేనంత పెద్ద విషయమా? ఏమైంది హంస? ఏంటా విషయం? ఎందుకంత కంగారు పడిపోతున్నారు? ఏంటో చెప్పంసా. అది అర్జెంట్ పనుంది. మేము వెళ్ళకపోతే అక్కడ ప్రాణాలే పోతాయి. ఎవరి ప్రాణాలు? అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య. నా ఫ్రెండ్ కూతురు లవ్ విషయంలో సూసైడ్ చేసుకుందట. వెళ్ళి కలిసి రావాలి. అమ్మాయి బ్రతికే ఉంది కానీ చస్తానని మొండికేస్తుందట. అయితే నువ్వు ఒక్కదాని వెళ్లకుండా స్మైలీని ఎందుకు తీసుకెళ్తున్నావు? వీళ్ళ ఫ్రెండ్ కూతురు నా క్లోజ్ ఫ్రెండ్ బామ్మ. అది నా మాట వింటుంది. దాన్ని ఏదోలాగా కన్విన్స్ చేద్దామని వెళ్తున్నాం ఇద్దరం. సరే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఆనంద్, బామ్మ, మేం వెళ్ళాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రాణం విషయం కదా, వెళ్ళనివ్వండి. అత్తయ్య, మీరు వెళ్ళండి. ఓకే ఆనంద్, పద స్మైలీ. పద పిన్ని. లాక్ వేసి మరీ తీసుకొచ్చావు. కానీ ఏం చేద్దాం, లోపలున్న ఫీలింగ్స్ ని మేనేజ్ చేసినంత ఈజీగా డిక్కీలో ఉన్న నన్ను బయటపడకుండా ఆపలేకపోయావు. ఆపుతావా? నేను నిన్ను తీసుకురావడం ఏంటి? కాళ్ళ వేళ్ళ పడ్డా కాదనుకుని వచ్చాను కదా, మర్చిపోయావా? ఆయన ఇలా దాక్కుని రావడానికి సిగ్గుగా అనిపించట్లేదా? దర్జాగా సీట్లో కూర్చోబెట్టుకుని తీసుకురావాల్సిన భార్యని డిక్కీలో లగేజ్ లా తీసుకొచ్చింది తమరు. దానికి నేనెందుకు సిగ్గుపడాలి? మళ్ళీ అదే మాట. నేను నిన్ను తీసుకుని రావడం ఏంటి? బాగా గుర్తు చేసుకోండి శ్రీవారు, మీరే నన్ను తీసుకొచ్చింది. నేనెలా తీసుకొస్తాను? వద్దంటే వెళ్ళిపోయావు కదా. అవును, కానీ వెళ్ళిపోయిన దాన్ని నా లగేజ్ తీసుకున్నంత వరకైనా ఆగాలి కదా. డిక్కీలో బ్యాగ్ లాక్ అయిందని లోపలికి దిగి తీస్తూ ఉంటే నువ్వే డిక్కీ డోర్ వేసి ఇక్కడ దాకా అప్పుడైనా డిక్కీలో నుంచి దించి చక్కగా ముందు సీట్లో కూర్చోబెడతావేమో అనుకున్నాను. కనీసం శ్రీవారు ఆ పని కూడా చేయలేదు. నువ్వైనా చెప్పాలి కదా డిక్కీలో ఏడ్చానని. చెప్తే మాత్రం నువ్వేం చేసేవాడివి? నన్ను అక్కడే దించేసి ఆటోలో ఇంటికి పంపించేవాడివి. ఇందాక కారు ఇచ్చి నన్ను దింపిరమ్మని మీ మేనేజర్కి చెప్పావు కదా, అలా. పెళ్ళాన్ని వదిలించుకోవాలని ఎంత ఆశ ఈ మొగుళ్ళకి. ఫోన్లే కన్నయ్య హాట్ అయ్యాడు కదా, వచ్చిన దాన్నే వెళ్ళిపోదాము అనుకుంటే రిసార్ట్ మేనేజర్ వచ్చి ఆపాడు. నన్ను రాక్ స్టార్ కి పెద్ద ఫ్యాన్ చేసేసి ఇదిగో ఇలా ఈ రూమ్ ఇచ్చేసి మరీ ఇక్కడే ఉంచేశారు. నీ మీద గౌరవంతో ఆయన నన్ను ఇక్కడ ఉండమన్నప్పుడు ఉండకపోతే ఎలా చెప్పు? అందుకే మొగుడి గౌరవాన్ని కాపాడటం భార్య బాధ్యత అని నీకిష్టం లేకపోయినా నువ్వంటే ఇష్టంతో ఇక్కడే ఉండిపోయాను. నేనేమైనా తప్పు చేశాను కన్నయ్య? చేసిందంతా నీకు కావాల్సినట్టుగా సెట్ చేసుకుని మళ్ళీ అడుగుతున్నావా? చూడు,
ఇక్కడికి ఎలా వచ్చావో ఎందుకు వచ్చావో మాట్లాడనవసరం. అనుకుంటున్నావు కదా మొగుణ్ణని. ఆ గౌరవమే నీకుంటే ఈ గదిలోనే ఉండు, బయటికి రావద్దు. కన్నయ్య, ఇలా లక్ష్మణ రేఖను రాముడే గీసేస్తే పురాణాలు ఫీల్ అవుతాయేమో. నువ్వు బయటికి వస్తే నేను ఫీల్ అవుతాను. ఇక్కడే ఉండు. సరే కన్నయ్య, చెప్పావు కదా, రాన్లే. ఇదిగో, నువ్వే గదిలోకి వచ్చేదాకా నేను కూడా బయటికి రాను. నీకే పట్టుదల కాదు, నాకు ఉంది. ఏదో మొగుడి క్రేజ్ ఎలా ఉంటుందో చూద్దాం అనిపించి వచ్చాను. ఎంట్రీలోనే చూశాను కదా, పూల జల్లు కురిపిస్తూ ఎత్తుకుపోయేలా ఉన్నారు. అయినా నేను ఇక్కడ ఉండగా నిన్నెవరు ఎత్తుకుపోతారులే కానీ. సరే, చెప్పావు కదా, ఇక్కడే ఉండిపోతాలే. కన్నయ్య కన్నయ్య, ఏంటి? ఒక కూల్ డ్రింక్ పంపిస్తావా? అక్కడ ఫోన్ ఉంది కదా, ఆర్డర్ చేసుకో. ఆర్డర్ చేసిన కూల్ డ్రింక్ లో యాడెడ్ ఫ్లేవర్సే ఉంటాయి. అదే నువ్వు పంపించావనుకో, దాంట్లో ప్రేమ కూడా యాడ్ అయి ఉంటుంది. కూల్ డ్రింక్ కాదు కదా, నార్మల్ వాటర్ కూడా పంపించినాం. ఏంటి కన్నయ్య నువ్వు? మన మధ్య ఉన్న బాండింగ్ లో నో అన్న పదానికి చోటు ఉండొచ్చా చెప్పు? నువ్వు NO నో అన్నా అది తిరగబడి ON ఆన్ గా మారుతుంది. నువ్వు ఏదనుకున్నా దానికి రివర్స్ లోనే జరిగిపోతుంది, నిన్నటిలాగా. అందుకే నో అనకుండా అను. బుద్ధిగా నేను ఇక్కడే ఉండిపోతాను. ఏమంటావు? పంపిస్తానులే. రాక్ స్టార్, ఓరి నాయనో, రాక్ స్టార్. సారీ మేడం, సారీ మేడం, చూసుకోలేదు మేడం, సారీ. రాక్ స్టార్ ఇంత దగ్గరగా చూసేసరికి మెస్మరైజింగ్ గా ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం, సారీ. కోప్పడకండి మేడం, ప్లీజ్ మేడం. కన్నయ్య, నిన్ను సారీ మేడం, కోప్పడకండి మేడం. కోపం నీ మీద కాదులే, రాక్ స్టార్ ని చూస్తూ పొరపాటున జరిగిపోయింది మేడం. పొరపాటే కదా, పోనీలే. అవును, నువ్వు రాక్ స్టార్ కి ఫ్యానా? బిగ్గెస్ట్ ఫ్యాన్ మేడం. అయితే ఓకేలే, వెళ్ళు. మేడం, నిజంగానే మిమ్మల్ని చూసుకోలేదు మేడం. పొరపాటున అలా డాష్ ఇచ్చేసాను మేడం, సారీ మేడం, ఏమనుకోవద్దు. పర్వాలేదన్నాను కదా. ఆయన మీద ఉన్న ప్రేమతో ఇలా చేసావు. చూసుకోకుండా గుద్దావు కదా, నేనేం ఫీల్ అవ్వట్లేదులే కానీ నువ్వు వెళ్ళు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో, సారీ మొత్తం పాడైపోయిందే. ఇప్పుడు దీన్ని మార్చాలి. రాక్ స్టార్ ని కలవాలి, రాక్ స్టార్ ని కలవాలి, రాక్ స్టార్, రాక్ స్టార్, రాక్ స్టార్, రాక్ స్టార్ ని కలవాలి. సార్ని ఇప్పుడు కలవడం కుదరదమ్మా, ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, ఇప్పుడు కుదరదు. సార్ రాక్ స్టార్, రాక్ స్టార్ నివాలి సార్, సార్ రాక్ స్టార్ ఒక్కసారి సార్, సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి కలవాలి. ఓకే ఓకే ఓకే, కూల్. ఓకే ఓకే, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నేను ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. మీ అందరినీ తప్పకుండా కలుస్తా, బట్ నాట్ నౌ. ప్లీజ్ ఇప్పుడు వెళ్ళండి. సార్ రాక్ స్టార్, ఒక్కసారి సార్, ఇది నా లైఫ్, ఒక్కసారి చూడండి సార్, నా బ్రీత్, ఎవ్రీథింగ్ సార్. మేడం, ఇలా లవ్ లెటర్స్, బ్లడ్ తో రాసిన సందేశాలు లాంటివి సార్కి నచ్చవు, పట్టించుకోరు కూడా. ప్లీజ్ మేడం, వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఇది లవ్ లెటర్ కాదు సార్, మీరు చేసిన షోస్ లిస్ట్ చూడండి సార్. మీ ఫస్ట్ షో నుండి ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను సార్. మీరు పాడిన ప్రతి పాటకి నేను పిచ్చి ఫ్యాన్ సార్. రాక్ స్టార్, ప్లీజ్ రాక్ స్టార్, నా కోసం ఒక్క సాంగ్ పాడరా.
వీరాభిమానుల్లో ఈవిడిదే ఫస్ట్ ప్లేస్, డౌటే లేదు. పద. వంశీ, నెక్స్ట్ ప్రోగ్రామ్. వెళ్ళి ఆ అమ్మాయిని కనుక్కుందామంటారా? ఈడియట్, నేను నా ప్రోగ్రామ్ గురించి అడుగుతున్నాను. సారీ సార్. సార్, అది నెక్స్ట్ ఫ్యాన్ మూమెంట్కి లక్కీ విన్నర్ని మీరే డ్రా సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. అక్కడే ఫ్యాన్స్తో ఆటోగ్రాఫ్స్, సెల్ఫీస్, వాళ్ళతో చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది సార్. ఓకే, అంతే సార్. గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, మీరు కాస్ట్యూమ్ ఫైనల్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ మేకోవర్ గురించి మాట్లాడుకుందాం. సూట్ కేసులో ఉంది, చూసుకోండి. అందులో ఉన్నది తీసుకురామా? సెన్సిటివ్ కదా, ఫీల్ అవుతారు. హే, ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్నేషనల్ కన్నయ్య, ఇప్పుడు షోకి వెళ్ళడానికి తిక్కలో మాటలు కూడా హాయిగానే ఉంటాయి. ఇదిగో ఈ డ్రెస్లా.
ఇప్పుడు నువ్వు రాకుండా ఉండలేవుగా. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. హా? వచ్చాడు నా రాజు. ఎవరు ఎవరది? రిప్లై రాలేదు అంటే నా తిక్క రాజే అయి ఉంటాడు. ఎంతసేపు హే, ఈ డ్రెస్ ఏంటి? డ్రెస్సే అయితే ఏంటి? ఇది నా డ్రెస్. నీ డ్రెస్ అయితే మీదకి వస్తున్నావేంటి? చిచి, అదే ఏంటి? ఆ, నా డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? నా డ్రెస్ కూల్ డ్రింక్ పడి పాడైపోయింది కాబట్టి. సో నా డ్రెస్సే వేసుకోవాలా? నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వేసుకోవాల్సింది నేను ఈ డ్రెస్సే. సో వాట్? నా లగేజ్ మీ మేనేజర్ పట్టుకెళ్ళిపోయాడు. నీ లగేజ్ ఎక్కడుంది? మరి నా డ్రెస్ డ్రింక్ పడి పాడైపోయినప్పుడు నేను వేరేది మార్చుకోవాలి కదా, అందుకే మార్చుకున్నాను. ఫైన్, నా డ్రెస్ నాకు ఇచ్చేసే. ఇప్పుడు ఎలా ఇస్తాను? తీసిచ్చే. ఏంటి? తీసి ఇచ్చేయాలా? అమ్మో, తీసిచ్చే అంటున్నానా? అలాగని అలా తీసిచ్చేస్తారా? ఏ, దీనికి కూడా ముహూర్తాలు పెట్టించుకుంటావా? ఇవ్వు. హలో, ఎంత మొగుడువైనా ఇలా ఎలా పడితే అలా అడిగితే ఏ భార్య ఒప్పుకోదు బాబు. ఈ విషయంలో భార్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే భర్త ఒమ్మిని యుద్ధమే చేయాలి. లాలించాలి, బుజ్జగించాలి, ప్రేమించాలి, ఇలా ఎన్ని టాస్కులు ఉంటాయో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా డ్రెస్ నాకు తీసివ్వు. తీసివ్వాలా? అయితే ఇందాకేదో అన్నావుగా, దీనికి కూడా ముహూర్తం పెట్టుకొని రావాలా అని. మళ్ళీ కొత్తగా ముహూర్తం ఎందుకు? శాస్త్రి గారు ఆల్రెడీ ముహూర్తం పెట్టి ఉంచారు కదా, అక్కడ కావాలంటే ట్రై చేసుకో. చైత్ర అమ్మ ఇక్కడ అంత ఈజీ. చేస్తున్నావు. డ్రెస్ ఇస్తా. చేస్తుంది.